హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అతని పేరు ముఖేష్. అతను కోటీశ్వరుడు. ముఖేష్ చాలా కంపెనీలను నడిపిస్తున్నాడు. అన్ని కంపెనీలకి మేనేజర్లను పెట్టాడు. ఆ కంపెనీస్ యొక్క అకౌంట్స్ని ఇంట్లో ఉంటూ చూసుకునేవాడు. అతనికి డబ్బుకి ఎలాంటి లోటు లేదు. దాంతో అతను తన సమయాన్ని ఇంట్లో వాళ్ళతో గడుపుతున్నాడు. అతనికి 18 ఏళ్ల అబ్బాయి కూడా ఉన్నాడు. ఒకరోజు ముఖేష్ తన ఇంటి ఆవరణలోనే గార్డెన్లో కూర్చొని టీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు. అప్పుడే హఠాత్తుగా తన కొడుకు స్నేహితుడు తన కొడుకుని కలవడానికి వస్తాడు. ముఖేష్ తన కొడుకుని తన స్నేహితుడిని చూస్తూ కూర్చున్నాడు. అలా చూస్తూ ఉన్న ముఖేష్కి తన స్నేహితుడు గుర్తుకు వచ్చాడు. వెంటనే ఆలస్యం చేయకుండా ముఖేష్ తన స్నేహితుడిని కలవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఇంట్లోకి వెళ్ళి తన భార్యతో ఇలా అన్నాడు, నేను నా స్నేహితుణ్ణి కలవడానికి వెళ్తున్నాను, కావున నేను ఊరు వెళ్ళటానికి నా దుస్తువులు సర్దు అన్నాడు. అప్పుడు అతని భార్య, ఏ స్నేహితుణ్ణి కలవటానికి వెళ్తున్నారు అని అడగగా అతను ఇలా అన్నాడు, నేను నా స్నేహితుడు రోహన్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పగా వెంటనే ముఖేష్ భార్య, అయితే నేను కూడా నా దుస్తువులను సర్దుకుంటాను, ఇద్దరం కలిసి వెళ్దాం అని అన్నది. తర్వాత ముఖేష్ తన కొడుకును కూడా రమ్మని రెడీ అవ్వమని చెప్పాడు. అప్పుడు అతని కొడుకు, నాన్న మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడగటంతో ముఖేష్ ఇలా అన్నాడు, నాకు ఒక ప్రత్యేకమైన స్నేహితుడు ఉన్నాడు, మనం అతన్ని కలవటానికి వెళ్తున్నాం అని చెప్తాడు. అప్పుడు కొడుకు, నాన్న నేను రాను, మీరు వెళ్ళిరండి అంటాడు. లేదు, నువ్వు కూడా నాతో రావాలి, ఎందుకంటే నువ్వు అతన్ని కలవడం చాలా అవసరం అంటాడు. ఆ మాటలు విన్న కొడుకు ఒప్పుకున్నాడు. అలా ముఖేష్ కుటుంబం బయలుదేరుతుంది. నేరుగా బీహార్కి వెళ్లారు. అక్కడ దిగి ముఖేష్ నేరుగా బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు నుండి 12 లక్షల రూపాయలు డ్రా చేసి భద్రంగా తీసుకొని స్నేహితుని ఇంటికి బయలుదేరాడు. తన తండ్రి అంత డబ్బు ఎందుకు డ్రా చేశాడు అని, నాన్న అంత డబ్బు ఎందుకు డ్రా చేశావు అని అడుగుతాడు. అప్పుడు ముఖేష్ చిన్నగా నవ్వి, బాబూ ఈ డబ్బు నాకు ఇప్పుడు చాలా అవసరం, ఎవరికైనా నేను అప్పు ఉన్నాను అని తెలిస్తే వెంటనే ఈ డబ్బు ఇచ్చి అప్పు తీర్చడానికి డ్రా చేశాను అన్నాడు. ఆ మాటలు విన్న కొడుకు నమ్మలేదు. ఎందుకంటే ముఖేష్ చాలా ధనవంతుడు, కావున ఎవరి దగ్గర అప్పు తీసుకొని ఉండరు అని ఇలా అన్నాడు. నాన్న నిజం చెప్పండి. లేదు బాబూ, అది నిజం, నేను అప్పు తీర్చడానికే వెళ్తున్నాను అన్నాడు ముఖేష్. అయితే నేను చెప్పేది విను. 1990లో నేను బీహార్లో ఉండేవాణ్ణి. ఆ సమయంలో నేను పెళ్లి చేసుకోబోతున్నాను. అప్పుడు నాకు రోహన్ అనే స్నేహితుడు ఉండేవాడు. రోహన్కి అప్పటికే వివాహం జరిగింది. అతనికి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. నా ఫ్రెండ్ రోహన్, అతని భార్య నన్ను ఆప్యాయంగా చిన్నా అని పిలిచేవారు. నన్ను వాళ్ళ తమ్ముడిలాగా భావించేవారు. నేను చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్నాను. అయితే నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. దాంతో అప్పటినుంచి నన్ను ఇరుగు పొరుగు వారు పెంచారు. నేను ఎక్కువగా వాళ్లతోనే జీవితాన్ని గడిపాను. అందుకే నా వివాహం కోసం అందరూ ఆందోళన చెందారు. అయితే అందరి ఇంట్లో కన్నా రోహన్ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా సమయం గడిపేవాణ్ణి. నన్ను బాగా చూసుకునేవాడు. ఒక అన్నయ్యలా నాకు అన్నీ వివరించేవాడు. అయితే ఇరుగు పొరుగువారు నా పెళ్లి కూడా చేసేశారు. కాని పెళ్ళయ్యాక కష్టాలు ప్రారంభమవుతాయని నాకు తెలుసు. ఎందుకంటే పెళ్లి తర్వాత నేను ఒంటరిగా ఉండను. ఇంటిని నడపడానికి డబ్బు కావాలి. కానీ నా దగ్గర అప్పుడు డబ్బు లేదు. నాకు మొదట్లో పెళ్ళంటేనే భయం వేసేది. రోహన్ నాకు ఎప్పుడూ సపోర్ట్ చేసేవాడు. ఎలా అంటే, కంగారు పడకు ముఖేష్, నేను నీతోనే ఉంటాను అనేవాడు. ఎంతమంది ఉన్నా నేను కష్టపడి సంపాదించాలి కదా, అలా చేయాలి అంటే కొంత డబ్బు అవసరం. కానీ నా దగ్గర డబ్బు అస్సలూ లేవు. 1992లో నేను రోహన్ దగ్గరకు వెళ్ళాను. అప్పుడు రోహన్, ఆయన భార్య శారద అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాను, నేను బయటకు వెళ్ళి బ్రతకాలి అనుకుంటున్నాను అని చెప్పాను. అయితే దానికోసం నా భూమి అమ్మాలి అని, వాటితో నాకు ఖర్చులు తీరుతాయి అని చెప్పగా రోహన్ అతని భార్య, చిన్నా నువ్వు భూమి అమ్మాలి అని ఎందుకు అనుకుంటున్నావు, అది వదిలేయ్, ముఖేష్ నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు అన్నాడు రోహన్. అప్పుడు నేను 15,000 అయితే సరిపోతుందని చెప్పాను. అప్పుడు రోహన్ వెంటనే బంగారు కొట్టువాడి దగ్గరికి వెళ్ళి తన భార్య బంగారు గొలుసు తాకట్టు పెట్టి 15,000 నాకు తెచ్చి ఇచ్చాడు. నువ్వు ఈ డబ్బు గురించి ఆలోచించకు, నేను మెల్లిగా డబ్బు సంపాదించి విడిపించుకుంటాను, బంగారం అని చెప్పాడు. నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు. నువ్వు ఈ డబ్బు తీసుకొని నీ జీవితాన్ని ఏర్పరచుకో అని చెప్పాడు.
ఆ తర్వాత నా భార్యను తీసుకొని నేరుగా సూరత్కి వచ్చాను. సూరత్లో చిన్న చిన్న పనులు చేయటం మొదలుపెట్టాను. రాత్రనగా పగలనక పనులు చేస్తూనే ఉన్నాను. అలా కొంతకాలం గడిచిన తర్వాత నా పని బాగా జరగడం మొదలయ్యింది. కాలం గడుస్తూ ఉండగా నేను నెమ్మదిగా చిన్న కంపెనీలను పెట్టసాగాను. అలా కొన్ని కంపెనీలను పెట్టాను. నేను నా అభివృద్ధిలో పెద్ద పెద్ద కంపెనీలు కూడా పెడుతూ బిజీ అయ్యాను. ఎంతగా బిజీ అయ్యాను అంటే నాకు హెల్ప్ చేసిన స్నేహితుడిని కూడా మర్చిపోయాను. బయట కూర్చొని టీ తాగుతూ ఉండగా నీ స్నేహితుడు నిన్ను కలవడానికి వచ్చినప్పుడు నాకు నా స్నేహితుడు గుర్తుకు వచ్చాడు. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే వచ్చాను. అందుకని నేను ఈ డబ్బును రోహన్కి ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు 15,000 ఇచ్చాడు కాబట్టి నాకు ఇన్ని కంపెనీలు వచ్చాయి. ఇంత డబ్బు కూడా వచ్చింది. అందుకే నేను ఈ డబ్బు తిరిగి ఇచ్చి, ఇది నీ డబ్బు, ఏదైతే నాకు ఇచ్చావో అది అని అతనితో చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. తండ్రి ముఖేష్ కథ విన్న కొడుకు భావోద్వేగానికి లోనై, నాన్న, ఈ విషయం ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. అప్పుడు తండ్రి, బాబూ, నీకెలా చెబుతాను, 20 ఏళ్లు గడిచిపోయాయి. పూర్తిగా అందరం మర్చిపోయి పరిస్థితికి వచ్చేశాం. 1992లో నేను బీహార్ వదిలి సూరత్కి వచ్చాను. అయితే ఇప్పుడు 2025 అంటే 23 ఏళ్ళు అవుతుంది. నా బిజీ లైఫ్లో నేను మర్చిపోయాను అన్నాడు తండ్రి. ఇదంతా విన్న ముఖేష్ కొడుకు కూడా రోహన్ కలవడానికి ఉత్సాహపడుతున్నాడు. నా స్నేహితుని కారణంగా నాన్న తన స్నేహితుని చూడాలనుకుంటున్నారు, అంటే ఇద్దరూ కలిసి మంచి సమయాన్ని గడపబోతున్నారు అని సంతోషపడుతూ ఉంటాడు కొడుకు. ఇక సాయంత్రం అయ్యేసరికి ముఖేష్ తన స్నేహితుడి ఇంటికి చేరుకున్నాడు. రోహన్ ఇంటి ముందు పెద్ద కారు ఆగటం చూసిన ఊరు వాళ్ళు ముఖేష్ని వింతగా చూడడం మొదలుపెట్టారు. రోహన్ ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉందని ముఖేష్ అర్థం చేసుకున్నాడు. చాలా ఏళ్లుగా మరమ్మతులు చేయలేదని తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన ముఖేష్ కారు దిగి తన కుటుంబంతో కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో రోహన్, అతని భార్య అక్కడ కూర్చొని ఉన్నారు. అయితే హఠాత్తుగా సూటూ బూటూ ధరించిన వ్యక్తి తన ఇంట్లోకి ప్రవేశించగానే ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రోహన్ మాట్లాడుతూ, బ్రదర్, ఎవరు నువ్వు, ఇలా ఇంట్లోకి డైరెక్టుగా వచ్చేశావ్ అంటూ గట్టిగా అరిచాడు. అది విన్న ముఖేష్, అతని భార్య నవ్వటం మొదలుపెట్టారు. వెంటనే ముఖేష్, సార్, నేను మిమ్మల్ని కలవటానికి వచ్చాను అన్నాడు. అప్పుడు రోహన్ అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ వ్యక్తి వేషధారణ చూస్తే కోటీశ్వరుడిలా ఉన్నాడు. నన్ను కలవటానికి అని చెప్తున్నాడేంటి అని అనుకున్నాడు. అప్పుడు ముఖేష్, సార్, మీరు లేకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు సార్ అన్నాడు. రోహన్కి కోపం వచ్చి, సార్, మీరు ఎవరు నాకు తెలియదు, మీరు తప్పు అడ్రస్కి వచ్చారు అనటంతో, సార్, నన్ను ముఖేష్ అంటారు అన్నాడు. అయినప్పటికీ కొంతమంది నన్ను చిన్నప్పుడు చిన్న అని పిలిచేవారు అనేసరికి రోహన్ తన భార్య శారద అతన్ని గుర్తుపట్టేశారు. అదే 15,000 ఇచ్చి పంపించిన నీ తమ్ముణ్ణి నేను అన్నాడు ముఖేష్. ఆ డబ్బుతో నేను ఇలా అభివృద్ధి చెందాను అని చెప్పాడు. వెంటనే రోహన్ ముఖేష్ని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాంతో ముఖేష్ కూడా ఏడ్చాడు. తర్వాత ముఖేష్ భార్య రోహన్ పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకుంది. గ్రామస్తులు కొందరు ఏం జరుగుతుంది అని రోహన్ ఇంట్లోకి తొంగి తొంగి చూస్తున్నారు. అంత పెద్ద కోటీశ్వరుడు రోహన్ని కౌగిలించుకోవడం, అతని భార్య రోహన్ పాదాలు తాకటం చూసి ఆ గ్రామంలోని వారు ఆశ్చర్యపోయారు. రోహన్కి, ముఖేష్కి తన జీవితంలో జరిగిన మార్పులను క్లుప్తంగా వివరించాడు. అతడు ముఖేష్ రోహన్ భార్య శారదాని మీరు ఎలా ఉన్నారు అని అడిగాడు. అడగగానే ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. వారి ముఖాల్లో నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు ముఖేష్, నేను మీ తమ్ముడిని, మీ సమస్యను నాకు చెప్పండి అన్నాడు. అప్పుడు రోహన్ తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నీకు 15,000 ఇచ్చాక కొన్ని రోజులకి వాటిని డబ్బు సంపాదించి విడిపించుకున్నాను. కానీ రోజులు గడుస్తూ ఉండగా నా ఆరోగ్యం క్షీణించింది. దాంతో సంపాదన తగ్గింది. పిల్లలు పెద్దవారవ్వడంతో ఖర్చులు పెరిగాయి. నా ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూ ఉండటంతో నా కొడుకు పనిచేసి నన్ను ఇంటిని చూసుకుంటున్నాడు అని చెప్పి బోరున విలపించాడు. అప్పుడు ముఖేష్ వాళ్ళ బాధను గమనించి బ్రీఫ్ కేస్ తెరిచి వాళ్ళ ముందు పెట్టాడు. నేను మీ రుణం తీర్చడానికి, మీకు డబ్బు తిరిగి ఇవ్వటానికి వచ్చాను అని చెప్పాడు. అప్పుడు రోహన్, అది రుణం కాదని అప్పుడే నీకు చెప్పాను కదా, అది మాకు నీ మీద ఉన్న ప్రేమ, అంతే, నువ్వు ఎందుకు ఇస్తున్నావు అన్నాడు. ఆ తర్వాత రోహన్ కొడుకు పని నుండి వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు రోహన్ కొడుకుకి అంతా క్లుప్తంగా చెప్పాడు. కొడుకు కూతురిని కూడా
చూసుకోలేని స్థితిలో నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు నాతో సూరత్కి వచ్చేయ్ అని అడుగుతాడు ముఖేష్. దానికి రోహన్ ఒప్పుకోలేదు. కాని ఎలాగోలా ముఖేష్ రోహన్ని ఒప్పించి సూరత్కి తీసుకెళ్లి రోహన్ కొడుకుకు ఒక మంచి కంపెనీలో మేనేజర్ జాబ్ ఇస్తాడు. ఇంకా కూతురికి మంచి సంబంధం చూసి వివాహం చేస్తాడు. రోహన్ ఇంకా తన భార్య శారదను చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. తన తల్లిదండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో 30 ఏళ్ల వరకు తన ఇంట్లో ఉంచుకున్నందుకు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు ముఖేష్ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. సొంత తల్లిదండ్రులనే చూడలేని ఈ కాలంలో ఎవరో చిన్నప్పుడు చూసుకున్నారని వాళ్ళని చేరతీయడం అతనికి ఉన్న మంచి మనస్సు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.